సీనియర్ నటుడు చలపతిరావు నోరు జారిన విధానానికి ఎన్ని తిప్పలు పడ్డాడో మనం చూసాం. ఆయన తరపున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సారీ చెప్పింది. ఇక పనిలేని వాళ్ళైతే సోషల్ మీడియాలో సూక్తులు చెప్తూ చెలరేగిపోయారు. యాంకర్ శశి అయితే తనలోని మరో యాంగిల్ని బయటపెట్టాడు. ఆర్ట్ లేడీస్ని అంత మాట అంటారా అంటూ చలపతిరావు, యాంకర్ రవిలపై అంతెత్తున విరుచుకుపడ్డాడు శశి. నిజంగా ఆడవాళ్ళ మీద గౌరవమో, యాంకర్ రవి ఎదుగుదలను చూసి ఓరవలేని తనమో కానీ మనోడు 4 నిమిషాల పాటు ఓ వీడియోని రికార్డ్ చేసి పోస్ట్ చేశాడు. ఆడవాళ్ళ గురించి అలా అంటారా, చెప్పుతో కొట్టాలి, పళ్ళు రాలేలా కళ్ళు పేలేలా కొట్టాలి అంటూ పెదరాయిళ్ళ పెద్ద లెక్చర్ ఇచ్చాడు. మరి తను చేసే ప్రోగ్రామ్స్లో సదరు శశి ఎలా మాట్లాడతాడంటే ఆడవాళ్ళ సైజుల గురించి, అమ్మాయి అయితే బాగుంటుందా, ఆంటీ అయితే ఆనుద్దా అంటూ చెప్పుకోవడానికే చీ అనిపించే లాంగ్వేజ్లో మాట్లాడతాడు. చలపతిరావు మాటల గురించి అమ్మనో చెల్లినో ఇలాగే అంటావా అని అడిగిన శశి, నీ అమ్మనో చెల్లినో అయితే అంత నిజంగా దిక్కుమాలని ప్రశ్నలు పబ్లిక్గా ఇలాగే అడుగుతావా అంటూ జనాలు సోషల్ మీడియా వేదికగా రఫాడించారు. మనోడు చూస్తే గురువింద గింజతో పాటు చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ గుడిసెలు అనే సామెత కూడా గుర్తొస్తుంది. దీన్ని బట్టి శశి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం అద్దాల మేడలో ఉండి ఎదుటోడి అద్దం మీద రాయి వేయాలనుకుంటే మన అద్దమే పగులుద్ది అని.